చెంపలు ఇలా పట్టుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఆ రకంగా పీకారు కదా, కాబట్టి చూడలేకపోతా ఉన్నాడు. ఎవరిని చూసినా లాగొట్టిన ఫీలింగ్ కలుగుతుంది, అందుకని చూడలేకపోతా ఉన్నాడు. అదేవిధంగా రెండోది కార్యకర్తలు. మన పులివెందులు వెళ్ళినప్పుడు ఓడిపోగానే వెళ్ళాడు ఎగేసుకుంటా. పులివెందులు వెళ్తే అక్కడ మీదపడ్డి కొట్టినంత పని చేశారు. ఏమైనా దేనికి వచ్చి ఇప్పుడు గుర్తొచ్చాం మేము నీకు, ఎక్కడ దాక్కున్నావా 5 సంవత్సరాలు అని చెప్పి పులివెందుల ఆఫీసులోనే తిరగబడ్డారు మనోడి మీద. ఇన్ని రోజులు గుర్తురాంది వాళ్ళ మొత్తం నీకు అన్నీ ఓడబీకి కూర్చోబెట్టేసరికి వాళ్ళు గుర్తొచ్చావా అని ఆ విజువల్స్ కూడా చూసాం కదా మనం. కాబట్టి కార్యకర్తల పరిస్థితి. మూడోది వాళ్ళ ఆ విజువల్స్, ఆ తాడేపల్లి కొంప దగ్గరికి పాపం ఎవరో కలుద్దామని వస్తే సెల్ ఫోన్ లాక్కుని ఇసురు అవతలేశారు. అరే ఈ బులుగు సైకోలు అందరూ బాగా ముందుకెనక్కి ప్లే చేసుకుని చూడండి ఆ వీడియో, మీ బ్రతుకులేంటో అర్థమవుతుంది. ఈ సైకోగాళ్ళు కొంతమంది అప్పుడే సోషల్ మీడియాలో మావాడు తోపు, మావాడు చొక్కా మడతేశాడు, మావాడు సంగతి తేలుస్తాడు, ఏదో మళ్ళీ దానికి వెనకమాలి పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు. ఎందుకురా మీకంత సునకానందం దేనికి? మీ బతుకులేంటి వాళ్ళు అర్థమైందా? మనోడి కొంప దగ్గర గేడి దగ్గరికి వెళ్తే ఇసురు అవతలేస్తా ఉన్నారు, అది మీ బతుకు. కాబట్టి అర్థం చేసుకుంటారా బాబు. ఊరికనే సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ఊరికనే వీడియోలు పెట్టి సునకానందం పొందటం కాదు. రెండో పక్కన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారిని చూడండి ఎంత మర్యాద ఇస్తారో. ఇంటి గడప దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని ఎంత ఆప్యాయంగా పలకరిస్తారో. చంద్రబాబు నాయుడు గారు యాజ్ చీఫ్ మినిస్టర్ మీ నాయకుల్లాగా పనిపాటు లేని వ్యక్తి కాదు. యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ కావాలంటే రేపు రండి, రేపు ఉదయం మా పార్టీ ఆఫీస్కి రండి, 9ంటికి వస్తున్నారు ముఖ్యమంత్రి గారు. 4-5 గంటలు ఆయన నిలబడే ఉంటారు తెలుసా. ఎంతమంది వస్తే అంతమందిని కలిసి వాళ్ళ ఆప్యాయంగా పలకరించి వాళ్ళ సమస్యలు విని అక్కడికక్కడే వాటిని పరిష్కరిస్తూ ఆయన ఎంత ఓపికతో సహనంతో ఉంటారో చూడండి. వచ్చి మా పార్టీ ఆఫీస్ గేట్ దగ్గర ఎవరిని ఆపమే, సెల్ ఫోన్లు ఇసురావతల బారేమే. చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర ఎప్పుడు అటువంటి పరిస్థితి ఉండదే. లోకేష్ గారు ప్రతిరోజు ప్రజా దర్బారు పెడతా ఉన్నారు, వచ్చి చూడండి అక్కడ లోకేష్ గారు ఏ రకంగా ఉన్నారో. పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ ఆఫీసులో పెడతా ఉన్నారు. వాళ్ళు నిలబట్టమే కాకుండా మంత్రులు రోజు డ్యూటీ వేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు ఏదో ఒక మంత్రి అక్కడ ఉండాలి, ప్రతిరోజు ఒక ఎమ్మెల్యే అక్కడ ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండండి అని ఆ రకమైనటువంటి వ్యవస్థ మా దగ్గర ఉంటే మీ బ్రతుకులేంటో చూడండి ఆ విజువల్లో. ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకుని ఒళ్ళు బలిసి ఒక్కొక్కడు అక్కడ ఇంటికి వచ్చిన వాళ్ళు ఫోన్లు లాక్కుని ఇసురావతలు బారేస్తారా? ఇప్పటికైనా మారండిరా, ఇప్పటికైనా మారి అటువంటి సైకోలు కొంపలకి వెళ్ళబాకండి. ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం అనేది ఒకటి ఉంటుంది కదా, అదొక్కసారి గుర్తు తెచ్చుకొని మార్పు చెందండి. ఊరికనే ఏదో ఉంది కదా అని చెప్పి ఫేస్బుక్లో పెట్టడం కాదు. కాబట్టి ఒకటే వీకే గారు, ఇవాళ నేను చెప్పినటువంటి 2-3 రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కారణాల వల్ల ఆ బెంగళూరు బూత్ బంగ్లాకి వెళ్తా ఉన్నాడు. ప్రజల్ని ఫేస్ చేయలేక, కార్యకర్తల మొహం చూడలేక, కార్యకర్తలు ఈ రకంగా వ్యవహరిస్తే రేపు తంతారు కూడా మనోడిని. ఈ ప్రాబ్లమ్స్ మొత్తానికి అక్కడ కేరళలో అదే గుళ్ళో నేలమాలిగులు ఉన్నట్టు ఆ బెంగళూరు కొంపలో కూడా పెట్టుంటాడు మనోడు. భూమి తవ్వి ఎక్కడో దాచిపెట్టుంటాడు. ఇప్పుడు దానికి ఆపలా కాసుకోవాలి. మనోడికి నిద్ర పట్టట్లా, ఎలాగో ఇది పోయింది, అధికారం పోయింది, దోసుకున్న సొమ్మన్నా మనం జాగ్రత్తగా చూసుకుందాం అని చెప్పి ఇలా అక్కడ పడుకుంటున్నాడు. ఆ నేలమాలుగుల దగ్గర పైన మంచం వేసుకుని పడుకుని ఉంటాడు. అది కూడా పోతే మనోడు కంప్లీట్గా పిచ్చోడు అయిపోతాడు. కాబట్టి ఆ పని కోసం వెళ్తా ఉన్నాడు. సరే ఎన్ని రోజులు వెళ్తాడులేండి, అది ఆ కార్యక్రమం కూడా ఎక్కువ రోజులు నడవదు. ఎందుకంటే ఈ కేసులన్నీ కూడా మీదకి వస్తాయి. ఎన్ని రోజులు వెళ్తాడంటే అసలు రాడే